2018లో మార్చి 15వ తారీఖు నేను అశోక్ నగర్లో ఒక పేరు మోసిన ఇన్స్టిట్యూట్లో ఒక ఆప్షనల్ టీచ్ చేస్తున్నా. ఈ ఆప్షనల్ టీచ్ చేసేటప్పుడు ఆ రోజు కౌన్సిలింగ్లో కూడా కూర్చున్నాను అనమాట. కూర్చున్నప్పుడు ఒక చిన్న విద్యార్థిని వాళ్ళ తండ్రితో పాటు వచ్చింది. ఆ తండ్రి జాబ్ ఏంటంటే ఒక కన్స్ట్రక్షన్ వర్క్లో పనిచేస్తున్నాడు. మీకు తెలుసు కన్స్ట్రక్షన్ వర్క్, అడ్డా మీద నిలబడడం. కన్స్ట్రక్షన్ వర్క్ అంటాం గౌరవప్రదంగా. అడ్డా మీద నిలబడతాడు ప్రతిరోజు, టాపీ మేస్త్రులు అంటాం కదా, అది. వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయికి అప్పుడే ఫ్రెష్గా బీటెక్ కంప్లీట్ అయింది, సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ కంప్లీట్ అయింది. అమ్మాయి పేరు నేను ఇప్పుడు చెప్పలేను, వాళ్ళ ఫాదర్ పేరు ఏది చెప్పలేను. వచ్చిన ప్లేస్ ఏంటంటే వెస్ట్ గోదావరి, భీమడోలు నుంచి వచ్చారు వాళ్ళు. వెస్ట్ గోదావరి, అప్పట్లో వెస్ట్ గోదావరి, భీమడోలు ఇప్పుడు ఏలూరు జిల్లా అంటారు. అక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్. వచ్చిన తర్వాత ఇక్కడ ఫీ 1,50,000 అని కౌంటర్లో చెప్పడం జరిగింది. ఆయన 75,000 తెచ్చాడు ఆయనతో పాటు, అంటే 85,000 దాకా తెచ్చాడు. తెస్తే ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ని అడిగారనమాట, ఫీజు ఎంత అంటే 1,50,000, మేము రూపాయి తగ్గం, ఇంకా అయితే ఒక 5,000 తగ్గుతాం. మీకు తెలుసు 5,000, 6,000 తగ్గిస్తారు అంతే. అంటే వెంటనే ఆ అమ్మాయి బయటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్తో ఒకటి అందనమాట. నేను పక్కన వింటున్నాను. ఏమనంటే, నాన్న నువ్వు ఇది భరించలేవు, నేను ఏదన్నా జాబ్ చేసుకుంటాను, ఇప్పుడు 1,50,000 కట్టి నెల ఇక్కడ పెట్టి వద్దు నాన్న అని. ఆ తండ్రి అంటాడండి, అమ్మ నేను బీటెక్ చేయించానమ్మా, తల అమ్ముకుంటాను, ఏదన్నా అమ్ముకుని ఎంతైనా కష్టపడతానమ్మా రాత్రి పగలు, ఈ 75,000 కట్టి నేను మళ్ళీ చూస్తానమ్మా, ఇంకో 75,000 నాన్న, ఇప్పుడు 75,000 నువ్వు కట్టేత్తు, ఇంకో 75,000 నెలే టైం ఇచ్చారు, మళ్ళీ హాస్టల్ ఇవన్నీ ఎలా నాన్న అంటది. లేదమ్మా నేను ఏదోలా పడతానమ్మా. ఆ రోజు ఆ తండ్రి ఆ కూతురు వైపుని చూపిన బంధం ఒకటి ఉంటుందండి. తండ్రి కూతురు బంధాన్ని తల్లి కూతురు బంధంతో పోల్చి వచ్చారన్నమాట. ఇంకా దాన్ని మనం అంతుపట్టలేం. అదే విజయవాడలో వైష్ణవి చనిపోగానే ఆ తండ్రి ఆ న్యూస్ తెలియగానే గుండె అయిపోయి చనిపోతారు. ప్రపంచమంతా అది పబ్లిష్ అయింది. మీకు తెలుసు విజయవాడ వెళ్ళగానే అక్కడ మీకు గుడిలో ఉంటుందన్నమాట, ఆ తండ్రి కూతురు ఫోటోలు ఉంటాయి, స్టాచ్యూస్. ఆ బంధం నేను ఆ రోజు చూసా. అమ్మా నేను ఏదైనా చేస్తానమ్మా, నువ్వు ఐఏఎస్ అవ్వాలమ్మా అని. నాన్నగారు మీరు బాధపడతారు, మీరు చెయ్యలేరు, నేను ఏదో ఒకటి చేసుకుంటానని. లేదు అని ఆ తండ్రి గెలిచాడు వాదనలో. ఆ తండ్రి 75,000 కట్టాడు. ఇది ఏంటంటే వినండి, ఆ రోజు 75,000 టేబుల్ మీద కట్టిన డబ్బులు ఏంటో తెలుసా? 10 రూపాయల నుంచి 50 రూపాయలు అన్నీ లెక్క పెట్టి కట్టాడనమాట. మీకు అర్థం చెప్తున్నా. కడితే ఇంకొక నెలలో ఇంకో 75,000 చూడాలి. కూతురు అసంతృప్తిగా ఉంది, ఏం చేయాలని. ఓకే, అక్కడ హాస్టల్కి అప్పట్లో 4,500 షేరింగ్ విత్ 4 మెంబర్స్ జాయిన్ అయింది. 4,500 అది. మళ్ళీ స్టడీ రూమ్ అది కుదరదు కదా, 4 షేరింగ్లు లైట్లో ఇంకొక 1,000 రూపాయలు. అర్థమైందండి. ఆ అమ్మాయి ఎంత సర్దుకున్నా 7 నుంచి 8,000 వాళ్ళ నాన్న పంపించవలసి వచ్చేది. ఓకే, నేను ఆ రోజు నాకు బాగా పరిచయం అయింది. ఆ అమ్మాయి 1 ఇయర్ కోచింగ్ అయింది. ఇంకోటి తెలుసా, 1,50,000 అప్పటికి ఆప్షన్లు అవ్వలే, ఆప్షన్లు ఒప్పుకోలేదు. మళ్ళీ అవి కూడా కట్టి చేసింది. ఎందుకంటే వాళ్ళ తండ్రి పట్టేశాడు, ఎట్టి పరిస్థితులు తెచ్చేస్తాడు డబ్బులు, ఏదో పడి తెస్తున్నాడు. ఆ తల్లి నిజంగా బాగా చదువుతుంది, చాలా బాగా చదివింది. ఫిలిమ్స్ కూడా కంప్లీట్ చేసింది. మెయిన్స్ మాత్రం ఆవిడ వల్ల కాలేదు, ఎందుకంటే కోచింగ్లో పసలేదు, ఆప్షన్ తీసుకున్నది బాగాలేదు. ఓకే, అప్పుడు ఆ అమ్మాయి నన్ను అడిగి ఒక మాట అడిగింది, సార్ ఇంకా మా నాన్నగారు భరించలేదు, నేను ఏదో ఒకటి చేయాలని. అప్పుడు వెంటనే అక్కడ గ్రూప్ 2 పడితే దాన్ని నేను చెప్పాను. ఆ అమ్మాయి చక్కగా గ్రూప్ 2లో మంచి జాబ్ పోస్ట్లో, ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో జాయిన్ అయింది. ఓకే, ఈ కథ నేను ఎందుకు చెప్పానంటే, ఈ అశోక్ నగర్ మిమ్మల్ని బిజినెస్ మ్యాన్ అనమాట. ఈ బిజినెస్ అశోక్ నగర్లో నిన్ను ఎప్పుడూ కూడా ఒక కస్టమర్గా ట్రీట్ చేస్తారు, అంతేకాని నీ ఒక ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటివ్గా నిన్ను ఎవ్వరూ ట్రీట్ చేయరు. చూడండి, చిన్న టీ స్టాల్ నుంచి, హాస్టల్ నుంచి ఎక్కడైనా అశోక్ నగర్లో వెళ్ళండి, నిన్ను ఒక బిజినెస్ మ్యాన్ కింద కస్టమర్గా చూస్తాడు. కానీ వీడు ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్ ఐఏఎస్ చదువుతున్నాడని ఎవరైనా చూస్తారేమో చూడండి. నేను సరదాగా కూడా అడగడంలా, ఇక్కడే మీకు తెలియాలి, జ్ఞానోదయం కావాలి. ఓకే, మీకు జ్ఞానోదయం అవ్వాలి. అరే నేను ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్ ప్రిపేర్ అవుతా, ఐఐటీలు మెడిసిన్ ఎంత డిగ్రీ చేసి నేను ఎవడో పట్టించుకోడు. ఇక్కడ ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్ నువ్వు ఐఏఎస్ అయినప్పుడు ఎంతమంది అండి ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యేది. వాడిని చూసి పులిని చూసి నక్క వాతలు ఎట్టుకున్నట్టు నక్కల వాతలు వాడినే చూపిస్తారు, చాలా విపరీతం చేస్తారు. నేను ఒకటే చెప్పేస్తున్నా, ఒక పేరైతే మీకు దిగ్విజయంగా చెప్పేస్తున్నా, నేనే తిట్టాను ఆయన్ని. అక్షయ్ కుమార్ ఈ అశోక్ నగర్లో ఆయన ఐపీఎస్ అయ్యారు.
ఛత్తీస్గఢ్ క్యాడర్ పెట్టాడు, చాలా మంచోడు. అరే నువ్వు ఛత్తీస్గఢ్ క్యాడర్ పెడుతున్నావు, ఏపీ ఇది పెట్టుకో అది పెట్టుకుంటే నేను సేవ చేస్తానన్నవాడు, చాలా మంచోడు. కానీ అతను నిజంగా ఐపీఎస్ ఎందుకు అయ్యాడో నాకు అంత కోపం వచ్చింది. నేను తర్వాత అడిగాను ఈ విషయాన్ని. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్కి బిజినెస్ టూల్గా అవజేసి కొన్ని వేల మందిని జాయిన్ చేయించాడు. ఆయన వల్ల వేల మంది పోయారు. నేను అక్షయ్ మళ్ళీ నేను వీడియోలో డైరెక్ట్గా పేరు చెప్తున్నా. ఓకే, రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తారండి ఇక్కడ ఈ ఏరియాలో ఐఏఎస్ మార్కెట్లో? దారుణం. వేల మంది వచ్చి నక్క వాతలు పెట్టుకున్నట్టు పుల్లిని చూసి ఇక్కడ జాయిన్ అయ్యారు. చాలా దారుణాలు. ఇవాళ వాళ్ళు చాలా దారుణాతి విషయం అనమాట. నేను అక్షయ్ ఈ విషయాన్ని డైరెక్ట్ అడుగుతాను. ఓకే, నా దగ్గరే చాలా నేర్చుకున్నాడు, ఇంటర్వ్యూ గైడెన్స్, ఎస్ఏ, జనరల్ ఎస్ఏ ఇవన్నీ. ఓకే, చాలా దారుణం. ఇలా ఎంతమంది ఆయన తెలియకుండా చేశాడు. అక్షయ్ కుమార్ ఇవి నిజంగా హీ హ్యాస్ టు సే సారీ టు థౌజండ్స్ ఆఫ్ ది పీపుల్ అనమాట. ఓకే, ఇలా ఉంటారన్నమాట. మీరు ఇది చెయ్యొద్దు. కానీ నేను ఏది చెప్పినా దానికి పరిష్కారంతోనే ఇక్కడ మాట్లాడతాను. నేను అది పెనాసి అనమాట, నేను సర్వరోగ నివారణతో నేను నిలబడతాను. నిజంగా అందుకే నిలబడ్డా. ఈ కథ చెప్పింది నాకు అనవసరం. నేను ఏ పరిష్కారం చూపాను అనేదే నాకు ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఐఆమ్ ఆల్సో విక్టిమ్. భగవంతుడి దేవాళ్ళు ఇదిగో నిలబడడానికి అన్నీ చేసి ఆ యూట్యూబ్స్ పుణ్యమా అని డెమోక్రటిక్ వాయిస్ ఒకటి, ఏదో 2 డబ్బులు, ఏదో మా వైఫ్ జాబ్ చేస్తుంది, ఇది చేస్తుంది, నేను కూడా స్థిరపడి వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నా వాయిస్ ఎవరు? నన్ను తొక్కేస్తారు, అవసరమైతే మర్డర్ చేసి జైల్లో గెంటేస్తారు. అర్థమైందండి? నేను అది కూడా ఫేస్ చేశాను. సో నేను అందుకనే ఒక కోర్సుతో మీ దగ్గరికి వచ్చాను అనమాట. ఐ వాంట్ టు డెమోక్రటైజ్ ఇష్యూ. ఎవరు ఏం చేసినా ఐ డోంట్ కేర్ అనమాట. ఎందుకంటే నేను మంచి చేస్తున్నా అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అంతే. అకార్డింగ్ టు ద పల్స్ ఆఫ్ ఇండియా. ఓకే, అకార్డింగ్ టు ద మై కాన్సైన్స్, మా అంతరాత్మ చెప్పినట్టు ప్రవర్తిస్తున్నా. నేను దేని విషయంలో నేను లొంగే ప్రసక్తి లేదు. ఈ విషయంలో నేను అన్నిటినీ భద్ర కొడతాను. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ ది పీపుల్, ఎన్నో బంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అరే ఈ అశోక్ నగర్ నమ్ముకుని రండి, మీ డ్రీమ్ని మాత్రం చంపుకోవద్దు. కానీ అశోక్ నగర్ టోటల్గా మీ డ్రీమ్ని నిర్వర్తిస్తా, ఫుల్ఫిల్ చేస్తా. గమనించండి, వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబలైజ్డ్ ఎరా. ఏ గవర్నమెంట్ ఎంత ఇస్తా అండి? గవర్నమెంట్ ఎన్ని జాబులు ఇస్తా? 563 పోస్టులు. ఆ 1000 పోస్టులు ఇండియన్ గవర్నమెంట్. మోడీని తిడతారా? 1000 పోస్టుల కంటే నువ్వు 10,000 చేయంటారా? 563 ఏంటి ఇమ్మనండి. మన రోడ్ల మీదకి వచ్చేస్తున్నాం. అరే మన గ్రూప్ 1లో ఒక ఫ్రీడమ్ స్ట్రగుల్ గుర్తొచ్చిందనమాట. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చింది. వాళ్ళది తప్ప? ఎవరిది తప్పు? స్టూడెంట్స్ తప్ప? సమాజానిది తప్పు, అందరిది తప్పు. స్టూడెంట్లు బలవుతున్నారు, వాళ్ళ యవ్వనం కరిగిపోతుంది, నాశనం అయిపోతున్నాయి జీవితాలు, వ్యాధులు వస్తున్నాయి, సైకోల్లా తయారైపోతున్నారు, చెడు అలవాట్లకు అలవాటు పడిపోతున్నారు. ఎమోషనల్ రిలీఫ్ కోసం లివింగ్ రిలీఫ్ చాలా ఘోరం. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ఇష్యూ. మీకు చెప్తున్నాను అనమాట. ఎమోషనల్ రిలీఫ్ ఏదండి? వాళ్ళకి ఇంటికి వెళ్ళలేరు. పండగ వస్తే, ఒక సంక్రాంతి పండగ వస్తే, బ్రదర్స్ మ్యారేజ్ ఎవరిదైనా ఇంటికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నామని క్వశ్చన్ వేస్తారని. ఇక్కడ రిజల్ట్ రాదు, ఏమీ రాదు. ఏంటిది? ఈ ఊబిలో దిగుతున్నారు. నేను అందుకే చెప్తున్నా, మీ డ్రీమ్ ఐఏఎస్ టార్గెట్లే పెట్టుకోండి, ఐపీఎస్లే పెట్టుకోండి, ఎక్కడ తగ్గకండి, ఆర్డీఓలు పెట్టుకొని గ్రూప్ 2 పెట్టుకోండి. కానీ ఒకటి, ప్లాన్ బి దయచేసి మర్చిపోవద్దు. ఏదన్నా చేస్తూ చేయండి. 2 పరిష్కారం నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ విషయాన్ని పరిష్కారంతోనే వచ్చాను. ఇప్పుడు టెక్నాలజీ అండి. వీఆర్ లివింగ్ ఇన్ ఏ టెక్నాలజికల్ ఎరా. చూడండి, ఏ ఇండస్ట్రియల్ ఏ ఎరాలో ఉన్నాం, అవునా కదా? ఈ టెక్నాలజీ ఉపయోగించుకుని మీ ప్రిపరేషన్ ఎందుకు చేయకూడదు? నేను అదే చెప్తున్నా. సో నేను ఇంకోటి చెప్తున్నా. ఇప్పుడు గ్రూప్ 1 60,000 80,000 ఎక్కడికి వెళ్ళినా మీకు నేను ఒకటే చెప్తున్నా, 16,000కి నేను ఇవ్వబోతున్నా. బికాజ్ ఐ వాంట్ టు యూజ్ ది టెక్నాలజీ. ఓకే, నో లాస్ నో ప్రాఫిట్ బ్యాచ్. ఐ డోంట్ వాంట్ టు ఎనీ ప్రాఫిట్. నో లాస్ నో ప్రాఫిట్తో 16 కేవలం 16,000కే గ్రూప్ 1 ఫస్ట్ నేను ఇవ్వబోతున్నా. ఓకే, నేను ఎందుకు ఇవ్వబోతున్నానంటే టెక్నాలజీ ఉపయోగిస్తున్నా. ఎవ్వరు రాకండి అశోక్ నగర్. ఎందుకంటే నిజంగా చెప్తున్నా కదా, ఒకప్పుడు భీమడోల్ నుంచి వచ్చిన అమ్మాయి ఆ రోజు చూడండి హాస్టల్. ఓకే, అది మళ్ళీ ఆ హాస్టల్ వాళ్ళదే, స్టడీ రూమ్ 1000 రూపాయలు, 4,500 ఇది ఫీజు ఇదే. మళ్ళీ అక్కడ మెటీరియల్కి వాళ్ళు దే ఆర్ రిఫరింగ్ 1 జిరాక్స్ స్టాల్, వాళ్ళదే జిరాక్స్ స్టాల్. ఎందుకంటే అక్కడ పేరు వేరు ఉంటుంది కానీ వాళ్ళదే. అక్కడ జిరాక్స్ ఎంత వసూలు చేస్తారో తెలుసు, మొత్తం ఈ కోర్స్ అయ్యేది అప్పటికి. అది వాళ్ళదే, అన్నీ వాళ్ళే, మెస్ వాళ్ళే, ఇస్త్రీ పెట్టి వాళ్ళదే. ఇస్త్రీ పెట్టేవాడి దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు. అరే నువ్వు ఇక్కడ పెడుతున్నా ఇంత ఇమ్మని, మనకు తెలీదు. కింద మ్యాగజైన్ షాప్ వాళ్ళది, అన్నీ వాళ్ళే. గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట, ఎంఎన్సీ కంపెనీ. మరి దారుణం ఇది. అమ్మాయి ఎంత పెట్టాలి? ఇది వస్తుందా? ఏసి వస్తుందా? ఏదో గ్రూప్ 2 వచ్చింది పంపించనే వెళ్ళిపోయింది. లేకపోతే పరిస్థితి ఏందండి ఇక్కడ పరిస్థితి? ఒళ్ళు నమ్ముకుని బతకాలా? ఓకే, చెడు అలవాట్లకి ఎందుకు అవుతారండి? దే డోంట్ హ్యావ్ ఎమోషనల్ రిలీఫ్ లేదు.
దెర్ ఈజ్ నో సై ఆఫ్ రిలీఫ్. అద్భుతమైన లైఫ్ అది. ఇంజనీరింగ్ అద్భుతమైన ఐఐటీలు కూడా చదువుని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ అశోక్ నగర్లో ఐఐటియన్స్ ఎంతమంది ఉంటారు తెలుసా? సుమారు 100 మంది 200 మంది ఉంటారు. వాళ్ళకి అవ్వదు. ఓకే, ఎంతో దారుణాల పరిస్థితి అనమాట. అందుకే నేను చెప్తున్నా, గ్రూప్ 1 కోచింగ్ కానీ, గ్రూప్ 2 కోచింగ్ కానీ, సివిల్స్ కోచింగ్ కానీ ఈ రోజు నుంచి పరివర్తన ఇండియా ఐఏఎస్ వైపు చూడండి. నేను ఇస్తా మీకు అఫోర్డబుల్ రేటుకి యాక్సెసిబుల్గా హయ్యెస్ట్ క్వాలిటీ తెస్తున్నాను. ఇంకో విషయం తెలుసా, ఇక్కడ ఫ్యాకల్టీలు అందరూ పేదోళ్ళే. ఫ్యాకల్టీలు దారుణం, వాళ్ళ పరిస్థితి హారిబుల్. వాళ్ళు చెబుతారు, ఏదో వాళ్ళు సేవ చేయించుకుంటారు. డైరెక్టర్లు మాత్రమే బాధపడతారు. ఫ్యాకల్టీలు అందరూ వ్యర్థం, వాళ్ళ జీవితాలు చాలా ప్రాబ్లం ఉంటారు. హయ్యెస్ట్ క్వాలిటీ. ఈరోజు నేను ఇంకోటి చెప్తున్నా, ఈ టెక్నాలజీ నాతో పాటు పరివర్తన ఇండియాతో పాటు మీకు ఫ్యాకల్టీలు చిన్న ఈ క్లాస్ ప్లస్ ఈ పుణ్యమాన్ని పెట్టుకుని ఉన్నారు. వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి సబ్జెక్ట్ వైజ్. ఓకే, ఇది కూడా చెయ్యండి, సబ్జెక్ట్ వైజ్ జాయిన్ అవ్వండి. అలా పెట్టుకోండి, మీకు కావాల్సిందే జాయిన్ అవ్వండి. టోటల్ కోర్స్ కాదు. నేను అందుకనే మీకు యాక్సెసిబుల్ ఇస్తున్నా, సెక్షన్ వైజ్ కూడా ఇస్తున్నా. ఓకే, టెక్నాలజీ ఉపయోగించుకోండి. అశోక్ నగర్ రావాలనే లేదు, కానీ అశోక్ నగర్ని అప్పుడప్పుడు విజిట్ చేయండి. ఒక రోజు ఉండండి, సరదాగా చూడండి, ఈ గాలి పీల్చండి, కాంపిటీషన్ పీల్చండి, వెళ్ళండి వెనక్కి. ఇంటికాడ ప్రిపేర్ అవ్వండి, 5G టెక్నాలజీని ఉపయోగించండి. ఓకే, మీ రూమ్లోని ప్రతి వాళ్ళు ఇల్లు బాగుంటాయి. ఎంత పేద తండ్రి అయినా మీకు క్రియేట్ చేస్తున్నాడు. ఓకే, ఆ బంధాలను దూరం చేసుకోకండి. కానీ ఒకటి, ఐఏఎస్లు ప్రిపేర్ అవుతారని డబ్బా కొట్టుకోకండి. వస్తే అవుతుంది, లేకపోతే లేదు కదా. కానీ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. గైడెన్స్ వస్తుంది మీకు, చాలా డెమోక్రటైజ్ గైడెన్స్ నేను ఇవ్వకపోతున్నా. చాలా యాక్సెసిబుల్ మీకు వస్తుంది. మా సర్వశక్తులు దానికి ఒడ్డేస్తాం. ఇక అర్థమైందా? చాలా టీం ఉంది, వర్క్ చేస్తున్నారు. డోంట్ వరీ అండి. ఓకే, ఈ గ్రూప్ 1 కోచింగ్ మీకు పెడుతున్నా. గ్రూప్ 2 కోచింగ్ కూడా మీకు సింగిల్ డిజిట్, నాట్ మోర్ దెన్ 10,000కి మీకు ఇవ్వబోతున్నా. ఇంక్లూడ్ సివిల్స్ కూడా ఇలా ఇవ్వబోతున్నా. ఓకే, వన్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ ది ఫ్యాకల్టీ మీకు ఇక్కడ సిద్ధమైపోయారు. ఇండియా వైడ్ నుంచి తెప్పిస్తాను నేను, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, డోంట్ వరీ. ఫ్యాకల్టీలు అందరూ దీనికి హెల్ప్ చేస్తున్నారు. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీలు కూడా దీనికి హెల్ప్ చేయబోతున్నారు. ఓకేనండి, ఈ రోజు నుంచి 80,000 60,000 కాదు, 16,000 చూడండి. ఎవ్రీథింగ్ మీకు వచ్చేస్తుంది. ఓకే, అశోక్ నగర్లో మిమ్మల్ని బిజినెస్ మ్యాన్గా, మీ ఒక కస్టమర్గా ఉండకండి, ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటివ్గా ఉండండి. ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్గా మీకు గౌరవించేలాగా చూసుకోండి. ఓకేనా? ప్లాన్ బి, దయచేసి ప్లాన్ బి వదలొద్దు, ఆల్టర్నేటివ్ చూసుకోండి. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానో మీకు ఇందులో ఉన్న వాయిస్, ఈ జెన్యూనిటీ, ఈ హానెస్టీ అనేది మీరు చూడాలి. ట్రస్ట్ ఇన్ మీ అనమాట. మీరు నన్ను నమ్మండి, మీకు ఇది జరుగుతుంది. ఓకే, ఐ విష్ యూ గుడ్ లక్ అండి.